హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 2025 సంక్రాంతి వారికి సర్వం సిద్ధమైంది. 2025 సంవత్సరంలో మొదటి ట్రోలింగ్ స్టఫ్ అవుతుందనుకున్న విశ్వంబర చల్లగా జారుకుంది. ఆ ప్లేస్ని మన చెన్నమన్నయ్య డేట్ చేంజర్తో రీప్లేస్ చేశాడు. ఈ సినిమా వచ్చిన 2 రోజులకే బందిపోటు దొంగగా బాక్సాఫీస్ని కొల్లగొట్టడానికి డాకు మహారాజ్ అనే మూవీతో బాలయ్య సిద్ధమయ్యాడు. ఇదే సంక్రాంతికి వెంకీమామ ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ సంక్రాంతికి వస్తున్నామని రాబోతున్నాడు. తమిళ్ తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కానీ లేదంటే విడాముయర్చి కానీ రెండింటిలో ఏదో ఒకటి రాబోతుంది. వీటి మీద తెలుగులో పెద్దగా బజ్ లేదు. గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలు ఉన్నాయన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఇక నితిన్ రాబిన్హుడ్ మూవీ కూడా ఉందన్నారు, బట్ క్లారిటీ లేదు. అయితే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చెన్నమన్నయ్య గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. డాకు మహారాజ్ రీజనల్ మూవీ అయినా పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్కి గట్టి పోటీ ఇస్తుంది. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడింటిలో ఏ మూవీ సంక్రాంతి విజేతగా నిలవబోతుంది? 2025లో ఫస్ట్ బోని ఎవరిది అనేది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, సాంగ్స్ని బట్టి, సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్ను బట్టి ఒక్కసారి మనం ప్రెడిక్ట్ చేద్దాం రండి. ముందుగా చెన్నమన్నయ్య గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. ఆచార్య లాంటి అట్టర్ఫ్లాప్ మూవీ తర్వాత సుమారు 500 కోట్ల బడ్జెట్తో భారీ క్యాస్టింగ్తో బిగ్ స్కేల్లో పాన్ ఇండియా రేంజ్లో నిర్మించిన మూవీ గేమ్ చేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడన్నా సరే ఎందుకనో ఈ సినిమా పైన మొదటి నుంచి ఎలాంటి హైపు లేదు. RRR మూవీతో మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్గా మారిపోవడంతో పాన్ ఇండియా మార్కెట్లో మంచి రీచ్ ఉంటుందని శంకర్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా మొదలెట్టాడు. కానీ మధ్యలో వదిలేసిన భారతీయుడి సీక్వెల్ నిర్మాతల నుండి పిలుపు రావడం, చెన్నమన్నయ్య నటించిన ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ అవడంతో శంకర్ ఈ సినిమాని చాలా లైట్ తీసుకున్నాడు. అప్పటి నుంచే ఈ సినిమా పైన ఒక నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు శంకర్ తీసిన భారతీయుడు 2 ఘోరమైన డిజాస్టర్ అవ్వడంతో దాని ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పైన మామూలుగా పడలేదు. చరణ్ పాన్ ఇండియా క్రేజ్ పైన ఎన్నో డౌట్స్ ఉన్నా శంకర్ ఇమేజ్ పైన, డైరెక్షన్ పైన ఒక నమ్మకం ఉండేది అందరికీ. కానీ ఇండియన్ 2 డిజాస్టర్తో శంకర్ బ్రాండ్ వాల్యూ కూడా పడిపోయింది. ఏళ్ల తరబడి షూటింగ్ చేయడంతో బడ్జెట్ తడిసి మోపెడైంది. ఎన్నో రిలీజ్ డేట్లు చేంజ్ అవుతూ చివరాఖరికి సంక్రాంతి సీజన్కి రిలీజ్ కావస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి ప్రమోషనల్ కంటెంట్ కింద రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఏమంత మెప్పించలేకపోయాయి. ఎన్ని కథలు పడుతున్నా సరే సినిమా పైన హైప్ మాత్రం రావడం లేదు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్న చెన్నమన్నయ్య హీరో, టాప్ డైరెక్టర్ శంకర్, అతిపెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు, భారీ క్యాస్టింగ్ ఇన్ని ఉన్నా సరే సినిమాని పట్టించుకునే నాదుడే లేడు. సరే మొన్నటి వరకు అంటే ఓకే, కానీ రిలీజ్ టైం దగ్గర పడుతున్నా సరే ఈ సినిమా ఊసే లేదు ఎక్కడ. రిలీజ్కి కేవలం ఇంకా 3 వారాలే ఉంది. నో సౌండ్. ఈ పాటికి సోషల్ మీడియాలో హోరెత్తిపోవాల్సింది. గేమ్ చేంజర్ మేనియాతో ట్రేడ్ మొత్తం షేక్ అవ్వాల్సింది. కానీ దీని రిలీజ్ డేట్ కూడా చాలామందికి తెలియదు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప గట్టెక్కలేదు. సాంగ్స్ పరంగా చూసినా, టీజర్లో ఉన్న కంటెంట్ పరంగా చూసినా అన్ని రెడ్డొకటుడే. పైగా ఇందులో చెన్నమన్నయ్య గెటప్, ఆ సెటప్ పెద్ద ట్రోలింగ్ స్టఫ్ అయ్యేలా ఉంది. శివాజీ, ఒకే ఒక్కడు, బ్రూస్లీ, లీడర్ ఇలాంటి సినిమాలని బేస్ చేసుకుని తీసిన మూవీ అని ఇట్టే చెప్పేయచ్చు. ఈ సినిమా పైన ఎలాంటి హైపు లేదు. హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. హిట్ సంగతి దేవుడెరుగు. కనీసం ట్రోలింగ్ అవ్వకుంటే అదే సంతోషం. నెక్స్ట్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. వెంకీ మామ టైం చూసుకొని వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వెంకీ సినిమా, వెంకీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఇది ఆయన రేంజ్. కామెడీ, ఎమోషన్స్ ఉంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ పరాపరా చింపేస్తారు టికెట్లు. ముందుగా ఈ సినిమా పైన ఎలాంటి హైప్ లేదు. కానీ ఒకే ఒక్క సాంగ్ సినిమా పైన అమాంతం హైప్ పెంచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగే టాప్ 1లో ట్రెండింగ్ అవుతుంది. చెన్నమన్నయ్య గేమ్ చేంజర్ కంటే ఈ సినిమాకే ట్రేడ్లో మంచి బజ్ ఉంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకటేష్ ఎమోషనల్ క్యారెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయితే F2 రేంజ్లో మరో హిట్ తన ఖాతాలో పడినట్లే. హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్, డాకు మహారాజ్. తిరుగులేని విజయాలతో యమ జోరు మీదున్న బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో డిజాస్టర్ గండం నుంచి చిరంజీవిని గట్టెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ. వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ డాకు మహారాజ్. బాలయ్య గెటప్, మూవీ విజువల్స్, భారీ సెట్టింగ్స్, తమన్ బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా డాకు మహారాజ్కి హిట్టు కలని సూచిస్తున్నాయి.
మొన్న రిలీజ్ చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుదంటూ బాలయ్యని పరిచయం చేసిన తీరు భలే గమ్మత్తుగా ఉంది. టీజర్తో ఈ సినిమా కంటెంట్ ఏంటి అన్నది క్లారిటీ వచ్చినా మనం చూడని బాలయ్య మార్క్ మాస్ ఎలివేషన్స్, బాబీ పర్ఫెక్ట్ టేకింగ్తో కొత్తగా ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పైగా సంక్రాంతి సీజన్, అందులో బాలయ్య మూవీ, ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ డాకు మహారాజ్ థియేటర్లకి ఎగబడతారు. యావరేజ్ టాక్ వచ్చినా సరే బాలయ్య మాస్ ఇమేజ్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇక పాజిటివ్ టాక్ పడిందంటే బాక్స్ ఆఫీస్కి దబిడి దిబిడే. ఈ సంక్రాంతికి కంటెంట్ పరంగా, సోషల్ మీడియాలో ఉన్న హడావుడి పరంగా, ట్రేడ్లో ఉన్న హైప్ పరంగా చూస్తే బాలయ్య డాక్ మహారాజ్ మూవీ మొదటి స్థానంలో ఉంది. తర్వాత వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది. లాస్ట్లో చిట్ట చివరన గేమ్ చేంజర్ మూవీ ఉంది. మనకి తెలిసినంతలో బాలయ్య బాక్సాఫీస్ని రూల్ చేయబోతున్నాడు. ఈ సంక్రాంతి కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. మరి డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ మూడింటిలో ఏ సినిమా సంక్రాంతి విజేత అని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.